తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి నిన్న క్యాబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారు గైర్హాజరైంది. ఆమె గత కొన్ని రోజులుగా లండన్‌కు వెళ్ళి మరి ఇటీవల నిన్ననో, మొన్ననో తిరిగి ఆమె హైదరాబాద్‌కు రావడం జరిగింది. నిన్న క్యాబినెట్ సమావేశానికి రాకపోవడానికి గల ప్రధాన కారణం, ఈరోజు మరొకసారి ఆమెకు అవమానం జరిగింది. ఏ విధంగా అవమానం జరిగిందంటే, ఆమె శాఖలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మరి యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క బోర్డును సెక్షన్ 96 ప్రకారం మరి నియమించడం జరిగింది. అందులో మరి ఆమె ప్రమేయం లేకుండానే జరిగింది. ఆల్రెడీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరి మొన్నటి దినాన ఆయన నిన్న మార్నింగ్ కూడా ఆయన దీనిపైన అసహనం వ్యక్తం చేసిండ్రు. నాకొక మాట చెప్పి వేస్తే బాగుండేది అని చెప్పారు. కానీ సరే ఎమ్మెల్యే గారిది అట్లా ఉన్నది. మరి ఏకంగా కొండ సురేఖ గారికైతే అసలు ఆమెకు ఆమె శాఖ ఆమెకు తెలవకుండా ఈరోజు సంతకాలు అయిపోయినాయి. ఆమె కింద ఉన్న అధికారులు అయిపోయారు. ఏకంగా బోర్డే నియమించారు. మరి ఈరోజు ఆమెకు తెలవకుండా ఈ బోర్డును నియమించినప్పుడు ఆమెకు బోర్డు సభ్యులు ఏమైనా విలువనిస్తారా? ఆమెకేమైనా గౌరవం ఇస్తారా? బోర్డు సభ్యులే గాక ఈరోజు మరి అధికారులు గౌరవిస్తారా? అధికారుల చులకన చేసినట్టే కదా అని ఆమె నొచ్చుకొని దాదాపు అసలు మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తా అనే నిర్ణయానికి వచ్చే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. ఆమె ఎంత మొండి పట్టుదలో అందరికీ తెలుసు. ఆమె 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె క్యాబినెట్ మంత్రిగా ఆమె ఉండే. అటువంటి క్యాబినెట్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము మరి ఆమె మంత్రి పదవి రాజీనామా చేసింది. ఆమె మంత్రి పదవి రాజీనామా చేయకుంటే ఆమెకు ఇంకా ఉన్నతమైన శాఖ వచ్చు. ఆమె ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశాలు కావచ్చు. చాలా పెద్ద స్టేచర్లో ఉండేది. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, పరకాల బై ఎలక్షన్ కావడం, ఓడిపోవడం, దాని తర్వాత ఏ విధంగా బ్యాక్ స్టెప్స్ పడిపోయినాయో చూసినాం. మరి అంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మంత్రి పదవిని ఆమె చేసింది. ఆమె ఎవరు అనలే. అప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవమానం జరగలే. ఆమె ప్రోటోకాల్కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగలే. ఆ రోజు చాలా గౌరవంగా కాంగ్రెస్ పార్టీలో కొండ సురేఖ గారి స్థానం చాలా గౌరవప్రదంగా ఉండే. రోషయ్య గారి క్యాబినెట్లో కూడా అడగండి, మీరు కొండ సురేఖ గారిని అడగండి. ఆమెకు ఎక్కడ కూడా గౌరవం, ఆమెను కాదని ఎక్కడ కూడా ఏది కూడా జరగలేదు. ఎక్కడ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే ఆమె రాజీనామా చేసి పార్టీ మారడం జరిగింది. అంతే తప్ప వేరేం లేదు. కానీ ఈరోజు ఆమెకు ఎక్కడిచెలో ముఖ్యమంత్రి ఒక 3-4 పార్టీలు తిరిగి 4వ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి మరి అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీనే ఐడియాలజీని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళను ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితులలో ఉన్నారు. సతాయించే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే చకచకా నిర్ణయాలు జరిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్నతమ్ముళ్ళు, వాళ్ళ బావమరిది సుధిని సృజను వీళ్ళందరూ క్యాబినెట్ మంత్రులుగా వ్యవహరించి వీళ్ళంతా ముఖ్యమంత్రులు ఈరోజు. సామంత రాజుల లెక్క వీళ్ళు అయిపోయారు. ఈరోజు వాళ్ళదే నడుస్తూ ఉంటుంది హవా. మరి కొండ సురేఖ గారి సొంత శాఖలో వాళ్ళ మంత్రి పదవులదు వాళ్ళకు తెలియకుండా నిర్ణయాలు జరిగినప్పుడు వాళ్ళకు ఏముంటుంది, వాళ్ళకి ఏం విలువ ఉంటుంది? అటువంటి మంత్రి పదవులు వాళ్ళు ఉంటేంది పోతుంది. నేనైతే సురేఖ గారికి నన్ను అడిగితే మాత్రం నేను రాజీనామా చేయని అడుగుతాను. ఇంకోటి, ఆమె సరే పోనీ వేసిండ్రు, ఆదర వేసిండ్రు. పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు కష్టపడ్డరు, వాళ్లకు ఈ పదవులు ఇచ్చిండ్రు అంటే సర్దుకుపోయేదేమో. మరి వీళ్ళెవరు? ఇక్కడ చూడండి, ఇక శ్రీ ఎం సత్యనారాయణ రెడ్డి గారంట, ఈయన చైర్మన్ అంట. ఎవరైనా దయచేసి కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే ఈయన చూడలేదు, ఈయన పేరు ఎప్పుడు వినలేదు. ఈ ఎం సత్యనారాయణ రెడ్డి ఎవరో నాకు చెప్పాలి. వినోద్ వెంకట స్వామి గారు ఎమ్మెల్యే భువనగిరు. ఎమ్మెల్యేగా ఆయన ఇంకో మంత్రి పదవి ఇచ్చేది ఉండే. ఈయన మెంబర్ స్థాయి కాదు. ఈయన పోనీ ఈయన చైర్మన్ ఇచ్చిన బాగుండు. వినోద్ వెంకట స్వామి గారికి చైర్మన్ ఇచ్చిన ఆయన స్టేచర్కు తగ్గట్టుండు. సత్యనారాయణ రెడ్డి ఏమో చైర్మన్ అంట, ఎవరో ఏందో తెలియదు. వినోద్ వెంకట స్వామి గారేమో దానిలో మెంబర్ అంట. ఓకేనా, సరే. తర్వాత శ్రీ కొనిదెల సురేఖ మెంబర్. నేను ఈమె కొండ సురేఖ గారి పేరు తప్పుపడ్డదేమో, మరి ఈమెవరు అని అనుకున్నా. తీరా చూస్తే చిరంజీవి గారు సతీమణి అంట.
ఇటీవల శాప్లో కూడా ఒక పోస్టు రామ్ చరణ్ గారి భార్యకు ఉపాసన గారికి ఆమెకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చిరంజీవి గారి భార్యకు ఒక పోస్టు, రామ్ చరణ్ గారి భార్యకు కూడా ఒక పోస్టు ఆమెకు శాప్లో. సరే ఓకే. ఆయన చిల్లప్పర్ గారి విజయరామ్ అంట, విజయరామ రాజారామ్ అంట. ఈయనెవరో, ఈయన ఎప్పుడు ఇన్లే, ఈయన ఏ కాంగ్రెస్ పార్టీ ఎవరో నేను ఎప్పుడు ఇన్లే. విజేందర్ తులా మెంబర్ అంట. ఈయనెవరు, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్. ఈమె టీఆర్ఎస్కి వెళ్ళి కార్పొరేటర్గా పోటీ చేసింది. నేను ఆ ఫోటో తమ్మునేళ్ళ పెడుతున్నా చూడండి. గుండు మల్లయ్య గారు మెంబర్. ఈయన ఎక్కడ, స్వాతి కంఠమణి మెంబర్ అంట. ఎవరు, ఎం రాఘవేందర్ రావు, ఎం రాఘవేందర్ రావు. మరి నా ఎవరో నేను ఎప్పుడు ఇన్లే, ఒకవేళ మహబూబ్ నగర్ ఆయన ఏందో మరి, ఆయనదైతే నేను ఎప్పుడు ఇన్లే. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మెంబర్ అంట. నేను అనుకుంటా ఈయన ఇక్కడ ఆయన మన తొర్రూరు లక్ష్మీనారాయణ ఏమో అనుకుంటున్నా. ది ఫౌండర్ ట్రస్టీ మెంబర్. ఇంకా ఆయన ఎవరు, చీఫ్ సెక్రటరీగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక వీళ్ళంతా ఎవరు, వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళకి స్వాతి అంటే ఎవరు, స్వాతి కంఠమనేని తెలుగుదేశం పార్టీ. ఈమె ఏంది, కాంగ్రెస్ కార్యకర్తన. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా జెండాలు మోసిన వాళ్ళు ఎవరున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారు, ఈ స్వాతి కంఠమనేని ఎవరు, ఆమెకు ఈ బోర్డుకు సంబంధం ఏంది. ఇంకొక పేరు నేను చదివా, విజేందర్ తులా అంటే ఎవరు అనుకున్నా, ఈయన బీజేపీ దేవేందర్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారి కుమారుడు. అర్థమైందా. బీజేపీలో ఆయన క్రియాశీల నాయకుడు, మొన్న ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూడా పోటీ చేసిండు, కరడు కట్టిన బీజేపీ. మరి ఈయనకి ఏ విధంగా ఇచ్చిండ్రు అసలు? కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ నడుస్తుంది ఏంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఏంది? మరి దీంతో కొండ సురేఖ గారు ఏ విధంగా మరి ఇటువంటి వ్యక్తులను, విజేందర్ తులా ఎవరు, కొన్నిద్దల సురేఖ గారు ఎవరు, మరి గంట కట్టమనేని స్వాతి గారు ఎవరు, మరి వీళ్ళని తీసుకొని వచ్చి ఈ బోర్డులో పెట్టే అవసరం ఏముంది? సరే వీళ్ళను ఏ పైసలు ఉన్నాయానో, లేకుంటే మీకు బీజేపీకి ఉన్న దోస్తానా, టీడీపీకి ఉన్న దోస్తానా వల్ల పెట్టవచ్చు. మరి ఏకంగా బీజేపీలో మెంబర్ సభ్యత్వం ఉండి బీజేపీ నాయకునిగా చెలామణి అవుతూ బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా తీసుకొని వచ్చి పెడతారు? ఎవడెందుకు అడుగుతలేరు దీని మీద, ఎవడెందుకు మాట్లాడతలేరు? ఈరోజు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు ఇమ్మీడియట్ రాజీనామా చేయాలి, దీనికి మీరు ఇమ్మీడియట్ రాజీనామా చేయాలి. నీ జిల్లాల నీకు తెలిసినా తెలియకున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కన పడేసి ఇటు ఎట్లా పెట్టినరు? ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఎవరినన్నా, ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ నాయకు టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరన్నా నియమించిందా సార్? చంద్రబాబు నాయుడు ఎవరన్నా నేసిండా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరినన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరినన్నా టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరన్నా నేసిండా? ఒక్కనే నేసిండా? మరి అక్కడ ఆయన అయినప్పుడు మరి ఇక్కడ నువ్వెందుకు వేసినావు? నీకేం పని? నువ్వు దేనికోసం వేసినావు? ఇప్పుడు చాలా బోర్డులు ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న జాగాలు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలు నేసిండ్రా? ఎక్కడైనా టెంపుల్ పుణ్యక్షేత్రాలకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మెంబర్లను, సభ్యులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ మెంబర్గా వేసిండ్రా? మీరు ఇక్కడ బీజేపీ దేనికోసం వేసిండ్రు? నేను చెప్తున్నా కదా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక ఎథిక్స్ లేవు, ఒక మారల్స్ లేవు, ఒక విలువలు లేవు. నేను చూసిన ముఖ్యమంత్రులలో ఈ 36 సంవత్సరాలలో, 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో, 2 సంవత్సరాలు యాక్టివిటీస్గా నేను ఉంటున్నా, ఎప్పుడు కూడా ఇంత చీఫ్ మినిస్టర్ నేను చూడలే. చీఫ్ మినిస్టర్ను చీఫ్ మినిస్టర్గా మార్చినటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలే. సహచర మంత్రుల యొక్క గౌరవం పెంచేటట్టుగా మన వ్యవహార శైలి ఉండాలి. సహచర కాంగ్రెస్ నాయకుల యొక్క విలువ పెంచేటట్టుగా మన వ్యవహార శైలి ఉండాలి. ఒక అవకాశం వచ్చేదాకా ఎన్నో ఎత్తులేస్తాం, కానీ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఈరోజు తమిళనాడులో చూస్తున్నాం, విజయ్ ఏ విధంగా చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని అడిగినా ఆయన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నా తర్వాత అన్ని గాలికెక్కి ఆయన పరిపాలన దక్షతతోని పనిచేసుకుంటా ప్రజల మన్ననలు, ఈరోజు సొంత రాష్ట్రమే కాదు, స్వరాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం కూడా ఆయన పేరు తీసే పరిస్థితికి, ఆయన గురించి ఈరోజు ఎక్కడ చూసినా చాలా పాజిటివ్గా మాట్లాడే పరిస్థితి. మరి నీ గురించి ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈరోజు నేను ఒక దొంగ లెక్క చూస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నేను దొంగ లెక్క చూస్తూ ఉన్నాను. బయట వాళ్ళది పక్కన పెట్టేసేయి. బయట నీకు ఎట్లయినా చండాలమైన పేరున్నది. 79 క్రిమినల్ కేసులు, అలా 420 కేసులు ఒక 4 ఉన్నాయి. కాబట్టి ఈరోజు సొంత మంత్రి గౌరవం లేదు,
సొంత కాంగ్రెస్ నాయకులకు గౌరవం లేదు, సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు, సొంత కాంగ్రెస్ కార్యకర్తకు విలువ లేదు. ఈరోజు సొంత కార్యకర్తకు ఎక్కడ కూడా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చిన విలువ లేదు. వాళ్ళ గౌరవించే విధంగా లాస్ట్‌లా సొంత శాఖకు సంబంధించిన మంత్రికి తెలవకుంటా, ఆమెకు తెలవకుంటా ఈరోజు ఈ విధంగా ఒక బోర్డును ఆమె శాఖ తెలవకుంటా, ఆమె టేబుల్ పైకి రాకుంటా, ఆమె కింద ఉన్న అధికారులతోని సంతకాలు పెట్టించి, ఈరోజు నీవు బోర్డు ప్రకటించినవంటే నువ్వెంత పెద్ద క్రిమినల్ అయ్యుంటాడు. కాబట్టి ఈరోజు కొండ సురేఖ గారు మరి నిన్న క్యాబినెట్ మీటింగ్‌కు పోయినా పోకున్నా, ఇయాల రేపున్నా ఉండకున్నా గౌరవం లేని చోట ఉండడం వ్యర్థము. గతంలో అర్ధరాత్రి ఒక మహిళా మంత్రి ఇంటికి పోలీసులను పంపిండ్రు. ఆ రోజు ఆమె కూతురొచ్చి వాళ్ళతోని కొట్లాడడం జరిగింది. చాలా జరుగుతున్న వాస్తవాలన్నీ ఆమె బయట పెట్టడం జరిగింది. అధిష్టానం కల్పించుకుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇది సొంత పార్టీ కాదు. కాబట్టి ఇది అధిష్టానం కల్పించుకొని ఆమె మంత్రి పదవి పోకుండా కాపాడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి తన దుశ్చర్య వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావాల్సిన గుర్తింపు అండగదొక్కిండు. బయట పార్టీ తెల్లాలేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టేటోళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు బోర్డు మెంబర్గా చేసిండ్రు. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి నవ్వుకుంటా లోపడిపోయే పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుమారుడు ఏదైతే జిల్లాకు ఈరోజు ఆయన వ్యవహరిస్తూ ఉండో, ఆ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను చూసి ఆయన నవ్వుకుంటా బోర్డులకు పోయి కూర్చుంటాడు బాస్. ఆయన నవ్వుకుంటా పోయి కూర్చుంటాడు. అర్థమైందా? మీదో పార్టీ అని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో సంబంధాలు ఉన్నటువంటి ఆమెకు స్వాతి అన్నట్టు ఆమె ఈరోజు కాంగ్రెస్ నాయకులను నవ్వుకుంటా పోయి చూసుకొని, ఏంద్రా భయ్ మీ మేము చూడు 2 నిమిషాలలో మేము పదవులు ఎక్కినామని నవ్వుకుంటా పోయి కుర్చీలలో కూర్చునే పరిస్థితి. కాబట్టి ఇంత దౌర్భాగ్యాన్ని పరిస్థితి ఈరోజు ఎందుకు దాపరించింది? మంత్రుల విలువ లేదు, ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఈరోజు యాదాద్రి జిల్లా కాదు, టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, సంబంధించిన శాఖ మంత్రులకు కూడా విలువ లేకుండా ఈరోజు డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఆయన మెంబర్లు వేసినట్టే ఇంతకు మించిన దౌర్జన్యం ఇంకొకటి లేదు. ఇంతకు మించిన దౌర్జన్యం, ఇంతకు మించిన దాష్టికం, ఇంతకు మించిన అవమానం ఇంకోటి లేనేలేదు. ఒక్క నిమిషము కూడా సురేఖ గారు మీరు మంత్రిగా ఉండద్దు. ఆ రోజు ఆత్మగౌరవం కోసం, మాట కోసం మంత్రి పదవి రాజీనామా చేసింది. కాంగ్రెస్ పార్టీకి మీకు పర్సనల్గా మీకు ఎటువంటి అవమానం జరగకున్నా, మీ గౌరవానికి ఎక్కడ భంగం కలగకున్నా కేవలం మాట కోసం మీరు రాజీనామా చేశారు. కానీ ఈరోజు మీకు ఆత్మగౌరవం మీద దెబ్బ పడ్డది, మీ ఇంటి మీద దాడి జరిగింది, వ్యక్తిగతంగా దాడి జరిగింది, వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి జరిగింది, మీ శాఖ మీద దాడి జరిగింది. ఈరోజు అడుగడుగున దాడి జరుగుతున్నప్పుడు మీరు రాజీనామా చేయి పోవాలనే చూస్తున్నారు కావచ్చు. ఎందుకంటే కడియం శ్రీ అనే గుంటనక్క అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. కడియం శ్రీ అనే గుంటనక్క ఏ విధంగా నేను మంత్రి పదవి నేను కైవసం చేసుకోవాలని చూస్తూ ఉంది. కాబట్టి ఆమెకు తెలియకుండా శాఖేస్తే ఆమె రాజీనామా చేసి పోతే వచ్చాను కూర్చుంటా అనే ఆలోచనతోని ఈరోజు ఆ గుంటనక్క కూకున్నట్టు ఉన్నది. కాబట్టి ఆ గుంటనక్క గతంలో చాలామంది దొక్కి, ఈ గుంటనక్కలంతా పెద్ద గుంటనక్క దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చిన గుంటనక్కలి. కాబట్టి ఏదేమైనా కానీ ఎవరైనా మంత్రిగా ఆత్మగౌరవం లేని కాడ, మనకు గౌరవం లేని కాడ అక్కడ ఉండడం వ్యర్థం. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ మీరు గైరాజులని తెలిసింది. అదేవిధంగా మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సూచిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అప్రజాస్వామ్యం అనేది భయంకరంగా తాండవిస్తూ ఉంది. దీన్ని కోరలతోని పీకవలసిన అవసరం తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఒక బీసీ మహిళకు, ఒక మహిళ, అందులో బీసీ మహిళ, ఆమెకు అడుగడుగున ఈ విధమైన అవమానాలు జరుగుతూ ఉంటే ఇంకా క్యాబినెట్లో ఉండడం అవసరమా? దయచేసి కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.